ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మొదటిగా నేను శనిదేవుడికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఓ శనిదేవా, ఎవరైతే ఈ ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై గణేష, జై లక్ష్మీమాత అని నిజమైన మనసుతో కామెంట్ చేసి చివరి వరకు చూస్తారో వారి జీవితంలో ఎప్పుడు ధనానికి లోటు రానివ్వకండి. వారి ఇంట్లో ఎప్పుడు సంతోషాల వర్షం కురిపిస్తూ ఉండండి. వారి కుటుంబాన్ని ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచండి. వారిపై మీ కృప ఎల్లప్పుడూ ఉంచండి. ఓ శనిదేవ, ఓ గణేష, ఇదే నా ప్రార్థన. మీ కృపావర్షం నిరంతరం కురుస్తూనే ఉండాలి. స్నేహితులారా, ఎవరైతే నిజమైన మనసుతో భగవాన్ శనిదేవుడిని నమ్ముతారో, ఎవరైతే ఈ వీడియోను గౌరవిస్తారో, అగౌరవపరచరో వారి జీవితంలో మాత్రమే ఈ రోజు నుండే మార్పులు మొదలవుతాయి. మనసులో శ్రద్ధ మరియు భక్తి ఉంచండి. చూడండి స్నేహితులారా, జీవితంలో ప్రతి సమయం ఒకేలా ఉండదు. ఈ రోజు దుఃఖం ఉంటే రేపు సుఖం వస్తుంది. ఈ రోజు కష్టాలు ఉంటే రేపు సంతోషాలు మీ తలుపు తడతాయి. కానీ రోజటి అతిపెద్ద విషయం ఏమిటి అంటే భగవాన్ శనిదేవుడు మరియు గణేశుడు ప్రత్యేక దృష్టి మీపై పడింది. మీ రాశి వారి జాతకంలో చాలా పెద్ద మార్పు జరిగింది. ఇది అకస్మాత్తుగా వచ్చిన మార్పు, కానీ దీని ప్రభావం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ జీవితంలో ఒక కొత్త కాంతి, ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుందని మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. మరియు భగవాన్ శనిదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీ కష్టానికి తగిన పూర్తి ఫలితం లభించబోతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని, మీరు ఏ పని విషయంలోనైతే నిరాశ చెందారో అక్కడి నుండి ఒక పెద్ద శుభవార్త మీ వద్దకు రాబోతుంది. మీ శత్రువులు స్వయంగా సిగ్గుపడతారు. మిమ్మల్ని పదే పదే కిందకు పడేయాలని చూసేవారు స్వయంగా వెనక్కి తగ్గుతారు. ఈ రోజు మీ పాలిట విజయవంతమైన రోజు కాబోతుంది. ఇది ఏమాత్రం సాధారణ రోజు కాదు. చాలా కాలం తర్వాత ఈ అద్భుత సమయం వచ్చింది. శనిదేవుడు స్వయంగా మీకు వరం ఇవ్వడానికి వస్తున్నారు. మరియు ఈ రోజు రెండవ పెద్ద వరం భగవాన్ కుబేర మహారాజు ఆశీస్సులతో లభించబోతుంది. అవును, ధనదేవుడైన కుబేర మహారాజు ఈ రోజు మీపై ప్రత్యేక కృప దృష్టిని సారించబోతున్నారు. అకస్మాత్తుగా ఆగిపోయిన డబ్బు తిరిగి లభించవచ్చు. ఎక్కడైనా కొత్త ఆదాయ మార్గం తెచ్చుకోవచ్చు. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో అకస్మాత్తుగా పురోగతి సంకేతాలు కనిపిస్తాయి. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు నుండే దాని ప్రణాళిక వేసుకోండి. ఎందుకంటే అదృష్టం మీ పక్షాన ఉంది. కుబేర మహారాజు ఆశీస్సులు మీ ఇంటి తలుపు వరకు వచ్చాయి. ఇంట్లో ధన వైభవ సంపదల వర్షం కురవబోతుంది. ఎవరి ఇంట్లోనైతే చాలా కాలంగా డబ్బు కొరత ఉందో అది ఇక తొలగిపోతుంది. మరి మూడవ పెద్ద వరం లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ జీవితంలో అద్భుతం చేయబోతుంది. లక్ష్మీమాత ప్రత్యేక కృప ఈ రోజు మీపై కురుస్తుంది. మీ ఇంటికి ఏదో ఒక మూల నుండి మీకు శుభవార్త అందుతుంది. ఒక పెద్ద ఆఫర్ లేదా ఏదైనా ముఖ్యమైన వ్యక్తి నుండి సహాయం లభించవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా వార్త వచ్చి దానిని విని మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొనవచ్చు. వ్యాపారం, ఉద్యోగం లేదా సంబంధాలు ఎవరికైతే చాలా కాలంగా విజయం లభించడం లేదో ఈ రోజు నుండి వారి అదృష్టం మారిపోతుంది. మరియు లక్ష్మీదేవి ఏమంటున్నారంటే ఎవరైతే నిజమైన మనసుతో శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే ఎవరికి కీడు చెయ్యరో వారి ఇంట్లో ధనవర్షం నేనే కురిపిస్తాను. ఈ రోజు మీ ఇంటి ఈశాన్య మూలల్లో ఒక దీపం వెలిగించండి. మరి లక్ష్మీదేవిని ప్రార్థించండి. చూడండి, రాబోయే కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు రావడం మొదలవుతాయి. మరియు ఈ రోజు మీకు నాలుగవ అతిపెద్ద వరం భగవాన్ బాలాజీ మహారాజు ఆశీస్సులతో లభించబోతుంది. బాలాజీ మహారాజు పేరు తలుచుకుంటేనే అన్ని దుఃఖాలు, ఆటంకాలు దానంతటా అవే తొలగిపోతాయి. ఈ రోజు మీరు నిజమైన మనసుతో హనుమంతుడిని ధ్యానిస్తే మీ జీవితంలోని అన్ని సమస్యలు తీరిపోతాయి. మీకు ఏదైనా కొత్త అవకాశం లభించవచ్చు. అది మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. మరియు హనుమంతుడు స్వయంగా మీ జీవిత భారమంతా తన భుజాలపై వేసుకోబోతున్నారు. మీరు ఆయన పేరును శ్రద్ధతో తలుచుకోండి. ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, శనిదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీకు ఒక కొత్త శుభ సంకేతం లభించబోతుంది. మీ చుట్టుప్రక్కల ఏదో ఒకటి జరుగుతుంది. అది చూసినా లేదా విన్నా మీకు నిజంగా భగవంతుడి ఆశీస్సులు నాపై ఉన్నాయి అనిపిస్తుంది. మీకు ఏదైనా ప్రత్యేకమైన కల రావచ్చు. ఏదైనా ధార్మిక వ్యక్తి మీ ఇంటికి రావచ్చు లేదా ఏదైనా శుభ సంకేతం కనిపిస్తుంది. ఇవన్నీ మీ కష్టకాలం ముగిసిందని, మంచి రోజులు మొదలయ్యాయని చెప్పడానికి నిదర్శనం. చూడండి స్నేహితులారా, ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి ఒక లైక్ తప్పకుండా చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై కుబేర మహారాజ్, జై లక్ష్మీమాత, జై గణేష, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే నిజమైన భక్తి మరియు ఇదే మీ జీవితంలో సుఖం, శాంతి మరియు సమృద్ధిని తీసుకురావడానికి అతిపెద్ద రహస్యం. శనిదేవుడి
నిజమైన భక్తులు ఎప్పుడు ఎవరిని అగౌరవపరచరు. తమ తల్లిదండ్రులను, గురువులను మరియు దేవతలను ఎల్లప్పుడూ కూడా గౌరవిస్తారు. మీరు కూడా ఇదే నియమాన్ని పాటించండి. మరి చూడండి, మీ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటి ఎలా తలుపు తడతాయో. చాలా కాలం నుండి ఎవరైతే మనసులో ఉక్కిరి బిక్కిరి అవుతూ అసహాయతను అనుభవిస్తున్నారో వారికి ఈ రోజు ఈ సందేశం అందుతుంది. వారి జీవితంలో కొత్త ప్రారంభం కాబోతుంది. ఏ ఇళ్లలోనైతే కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా కుటుంబ వివాదాలు ఉన్నాయో అక్కడ ఈ రోజు శాంతి మరియు సమృద్ధి యొక్క కొత్త ప్రసారం జరగబోతుంది. శనిదేవుడి ఆశీస్సులు ఇప్పుడు మీ తలపై ఉన్నాయి మరియు ఇది ఏమాత్రం సాధారణ రోజు కాదు. మీ జీవితంలోని ప్రతి సమస్య, ప్రతి విఘ్నం, ప్రతి అడ్డంకి ఈ రోజు నుండి ముగింపు దిశగా సాగుతున్నాయి. చాలా మంది జీవితంలో మార్పు వస్తుందని ఆశతో వేచి ఉంటారు, కానీ నిజమైన మార్పు అప్పుడు వస్తుంది ఎప్పుడు భగవంతుడి కృప మరియు మన కర్మ తోడుంటాయో. ఈ రోజు శనిదేవుడు స్వయంగా తన భక్తులకు సంకేతం ఇస్తున్నారు. ఒకవేళ జీవితంలో ఇబ్బందులు నడుస్తుంటే అర్థం చేసుకోండి. ఆ అప్పు, కోర్టు కేసు, వజ్యం లేదా ఏదైనా పాత వివాదం ఈ రోజు ముగిసే స్థితికి చేరుకుంటుంది. ఇది కేవలం భవిష్యత్తు ఫలితం మాత్రమే కాదు, ఇది భగవంతుడి ప్రత్యక్ష సందేశం. ఇక నిన్ను ఎవరు ఆపలేరు, ఎందుకంటే మీ ముందుకు ఇప్పుడు ఒక నిజం వెల్లడి కాబోతుంది. అది మీ జీవిత దిశను మార్చేయడమే కాకుండా 4 దిశల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మీ అదృష్టం నిశ్శబ్దంగా కానీ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. అది వినగానే బహుశా మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు ధైర్యంతో ముందుకు సాగవలసిన సమయం వచ్చింది, ఎందుకంటే మీ జీవితంలో అటువంటి శత్రువులతో కలయిక జరగబోతుంది. వారు ఏళ్ల తరబడి మీ వెంట పడి ఉన్నారు. ఈ మాట వింటే మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ ఒక ప్రత్యేక వ్యక్తి చాలా కాలంగా లోపల అసూయతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని దాచలేము, ఎందుకంటే నిస్సహాయ స్థితిలో బతుకుతున్న మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త మలుపు రాబోతుంది. మీ అదృష్టంలో సుఖం మరియు విజయాల రేఖలు ముందే ఉన్నాయి, కానీ మీ చుట్టూ కూర్చున్న అసూయ పరులు మరియు ప్రత్యర్థుల వల్ల మీరు దానిని ఆనందించలేకపోయారు. ఒక్కోసారి మీ విజయం ఎదుటివారి కళ్లల్లో నలుసులా మారుతుంది. ఏ ముఖాలైతే చాలా వినయంగా మిమ్మల్ని కలుస్తాయో అవే లోపల మీ పాలిట అత్యంత ప్రమాదకరంగా మారతాయి. ఇది ఆలోచించే మనం చాలాసార్లు పెద్ద తప్పు చేస్తాం. అప్పుడే వారు ఏదైనా అవకాశం చూసి మన జీవిత గమనాన్ని దెబ్బతీస్తారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క సంఘటనకు మీకు సమాధానం లభించబోతుంది. ఇప్పుడు ఆ గడియ వస్తుంది ఎప్పుడు మీ కుటుంబం కలిసి సంతోషంగా వేడుక చేసుకుంటుందో, ఎందుకంటే భగవాన్ శనిదేవ్ మహారాజు మీ కోసం ఈ భూమిపై ఒక అద్భుత వరాన్ని తీసుకొచ్చారు. మీ జాతకంలో శనిదేవుడి ప్రభావం ఏదైతే ఏర్పడుతుందో అది అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ రాబోయే 24 గంటల్లో మీ రాశిపై ధనయోగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ చేతుల్లోకి విజయానికి సంబంధించిన ఉత్తరం అందే క్షణాలు ఇక దూరంలో లేవు. ప్రజలు మీ పాదాల చెంత కూర్చొని మిమ్మల్ని ప్రశంసిస్తారు. మంచి కర్మలకు ఫలితం లభించే సమయం ఇది. భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీ అదృష్టానికి ఒక కొత్త దిశనివ్వడానికి సిద్ధమయ్యారు. ఈ శుభ సమయం ఇప్పుడు ఆరంభమయ్యింది. మీరు ఏ కష్టాల్లోనైతే జీవిస్తున్నారో అది చివరిసారి పడే కష్టం. ఆ తరువాత మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. మరియు శనిదేవుడు ఒక వ్యక్తి కర్మకు సంతోషించినప్పుడు అతని జీవితంలో అటువంటి ధనవర్షం కురుస్తుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అదృష్టవంతుడిని కొనియాడుతుంది. ఇప్పుడు అటువంటి మార్పే మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. బహుశా మీకు నమ్మడం కష్టం అనిపించవచ్చు, కానీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. ఇవన్నీ నిజం అనిపించడం లేదా? భగవంతుడి ముందు ఏళ్ల తరబడి తమ కోరికలను ఉంచుతున్న చాలా మందికి మనం అర్థం చేసుకుంటాం, కానీ ఇప్పటి వరకు అవి నెరవేరలేదు. దీని వల్ల వారి మనసులో నిరాశ చోటు చేసుకుంది. కానీ మర్చిపోకండి, భగవంతుడు కేవలం న్యాయం మాత్రమే చేయడు. ఆయన తన నిజమైన భక్తులకు ప్రేమను కూడా ఇస్తాడు. జీవితంలో సంక్షోభం వచ్చినప్పుడు కూడా భగవంతుడు మనతోనే ఉంటారు, కానీ మనకు ఆయన ఉనికి అనుభూతి చెందదు. అందుకే అన్నిటికంటే ముఖ్యమైనది ఓపిక పట్టడం మరియు భగవంతుడి లీలపై పూర్తి శ్రద్ధ ఉంచడం. కాలచక్రం చాలా వేగంగా తిరుగుతుంది. మీ అదృష్టపు తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికి తెలియదు. మీరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటే, మంచి కర్మలు చేస్తూ ఉంటే నమ్మండి, మీ పరిశ్రమకు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. రాబోయే 24 గంటల్లో శనిదేవుడి అపరిమిత కృపతో మీ జీవితంలో ఒక దాని తర్వాత ఒకటి శుభవార్తలు తలుపు తడతాయని నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను. అవి మీ సంతోషాల్లో కళ్ళు చెమ్మగిల్లే క్షణాలు అవుతాయి. అటువంటి రోజులను కేవలం మహా అదృష్టవంతులు మాత్రమే చూస్తారు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. ఇక నుండి అర్థం చేసుకోండి, మీ జీవితాంతం మీరు ఇంత కష్టపడవలసిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే భగవంతుడి
భగవంతుడి తరపున మీకు లభించబోయే వరాలు మీ కష్టానికి ఫలితంగా మారుతాయి. మరియు ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించారో, మిమ్మల్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారో, వారు ఇప్పుడు తమ కర్మలకు శిక్షను స్వయంగా భగవంతుడి నుండి పొందబోతున్నారు. శత్రువులకు ఈ ప్రపంచం ఇరుకుగా మారే సమయం ఇక దూరంలో లేదు. పాపం మరియు మోసం యొక్క కొండ ఇప్పుడు నిండిపోయింది. భగవంతుడి దృష్టిలో వారిపై ఎటువంటి దయ మిగల్లేదు. ఎవరైనా ఇతరులకు చేసినట్టే తాము కూడా అనుభవించవలసి ఉంటుంది. ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడి న్యాయం నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని అభినందిస్తారు. ఒక విన్నపం, ఈ జ్యోతిష కార్యక్రమాన్ని ప్రశాంత మనసుతో ఏకాగ్రత ప్రదేశంలో కూర్చొని చూడండి మరియు ఎవరితోని ఈ విషయం గురించి చర్చించకండి. ఎందుకంటే ఈ ప్రత్యేక భవిష్యవాణి కేవలం మీకోసం సిద్ధం చేయబడింది. మీ గ్రహగతులు మరియు జాతకం ఆధారంగానే ఇది రూపొందించబడింది. మరియు స్నేహితులారా, ఇప్పుడు కన్నీళ్లు ఆపే సమయం వచ్చింది. మీరు ఎంత దుఃఖాన్ని భరించాలో అంత భరించారు. ఇప్పుడు మీ జీవితంలో వెలుగు నిండబోయే సమయం వచ్చింది. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో భగవాన్ శనిదేవుడి దృష్టి మీపై పడబోతుంది మరియు ఆయన ప్రభావంతో మీ అదృష్టం మెరుస్తుంది. జీవితంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ముగిసిపోతాయి. ఈ రోజు భగవాన్ శనిదేవుడి అపార కృపతో నిండి ఉంటుంది. అది మీ జీవితంలోని అనేక సమస్యలు అంతం చేయబోతుంది. ఎందుకంటే భగవంతుడి వైపు నుండి వచ్చిన నిర్ణయం ఇక మార్చలేనిది. కర్మలకు ప్రతిఫలం ఇచ్చే శనిదేవుడు ఇప్పుడు స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నారు. అందుకే ఇప్పుడు మీ బాధాకరమైన రోజులు ముగియబోతున్నాయి. ఇప్పుడు సుఖ సంతోషాల వెల్లువ మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబోయే 24 గంటల్లో శనిదేవుడి కృపతో మీ అదృష్టపు సమీకరణ పూర్తిగా మారిపోతుంది. మరి ఏ దుఃఖాలు భారంతోనైతే మీరు ఏళ్ల తరబడి మీ గుండెపై మోస్తూ తిరుగుతున్నారో వాటి నుండి ఇప్పుడు పూర్తి విముక్తి లభించబోతుంది. మీ అదృష్టంలో ఎన్ని కన్నీళ్లు రాసి ఉన్నాయో అవన్నీ ఇప్పటికే కరిగిపోయాయి. ఇప్పుడు అదృష్టం తన కొత్త దిశలో పయనించే సమయం వచ్చింది. ఇప్పుడు మీ అదృష్టం మలుపు తిరుగుతుంది మరియు మీ జీవిత చిత్రపటాన్ని మార్చివేసే ఒక చక్రం మొదలు కాబోతుంది. ఈ మార్పు ఎంత వేగంగా ఉంటుందంటే ఈ రోజు ఎవరైతే పోరాడుతున్నారో వారు ఒక్కసారిగా తమ జీవితం సమృద్ధి వైపు సాగడం చూస్తారు. మీరు ఊహించని లాభాలు మీకు అందబోయే సమయం కూడా ఇదే. ఏ కష్టాలైతే ఇప్పటి వరకు మీ జీవితాన్ని బంధించి ఉంచాయో వాటి అంతం దగ్గర పడింది. ఈ సమయానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజులు ఒక పెద్ద అవకాశాన్ని తీసుకువస్తున్నాయి. శనిదేవుడి కృపతో ఇప్పుడు మీ జీవితంలో మీ పురోగతికి కారణమయ్యే ఒక అవకాశం తలుపు తడుతుంది. ఈ రాబోయే 24 గంటలు మీకు కేవలం మార్పు మాత్రమే కాదు, సమృద్ధి మరియు సౌభాగ్యపు తలుపులు తెరిచేవిగా ఉంటాయి. మీరు ఇంతకాలం ఏ చీకటిలోనైతే పోరాడుతున్నారో ఇప్పుడు అది తొలగిపోతుంది మరియు వెలుగు కిరణాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. మీ జీవితం ఇకపై మునపటిలా ఉండదు. మీరు స్వప్నంలో మాత్రమే చూసిన విషయాలను ఇప్పుడు అనుభవించబోతున్నారు. కానీ ఈ మార్పులు మిమ్మల్ని మాత్రమే కాదు, మీ చుట్టుప్రక్కల వారిని కూడా, మీ పొరుగు వారిని కూడా నివ్వెరపోయేలా చేస్తాయి. మీ జీవిత పురోగతి మరియు సమృద్ధి ఎంత వేగంగా ఉంటుందంటే అది చుట్టుప్రక్కల ప్రజల్లో చర్చనీయాంశంగా అవుతుంది. మీ ఎదుగుదల రాత్రికి రాత్రే మీ అదృష్టాన్ని శిఖరాలకు చేరుస్తుంది. ఈ మార్పు ఎంత విశాలంగా ఉంటుందంటే అసలు ఇదంతా ఎలా సాధ్యమయ్యింది అని జనం ఆలోచనలో పడిపోతారు. మరి మీరు స్వయంగా దీన్ని అనుభవించినప్పుడు బహుశా మీరే నమ్మలేకపోవచ్చు. ఇదంతా మీ జీవితంలోకి ప్రవేశించిన శనిదేవుడి కృప ఫలితం. మీ అదృష్టం ఇప్పుడు మళ్లీ వ్రాయబోతుంది. ఆ అదృష్టం ఇప్పుడు ఆకాశపు ఎత్తులను తాకడానికి సిద్ధంగా ఉంది. ఇక నుండి మీరు మీ అదృష్టంపై ఆధారపడి కొన్ని అటువంటి పెద్ద లాభాలు పొందుతారు. వాటి గురించి కూడా మీరు కనీసం ఊహించలేరు, ప్రణాళిక వేయలేరు మరియు ఎవరి నుండి ఆశించలేదు. ఏ విజయాల కోసమైతే మీరు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నారు అవి ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతున్నాయి. ఏ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు లెక్కలేనని ప్రయత్నాలు చేశారు, 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు, వాటి ఫలితం పొందే సమయం వచ్చింది. ఎందుకంటే ఈ సమయంలోనే మీ రాశిపై స్వయంగా శనిదేవుడి ప్రత్యేక దృష్టి ఉంది మరియు ఆయన మీకు మీ కర్మల పూర్తి ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శనిదేవుడి కర్మలకు న్యాయం చేస్తారని మీకు బాగా తెలుసు. ఎవరు ఎలా చేస్తే అలా పొందుతారు. మంచి పనులు చేస్తే వారికి మంచి ఫలితాలు, తప్పుడు మార్గంలో వెళ్లే వారికి శిక్ష తప్పదు. అందుకే ఈ సమయంలోని మీ జీవితంలో కూడా అదే న్యాయం జరగబోతుంది. మీరు ఇప్పటి వరకు నిజాయితీ మరియు కష్టపడే మార్గంలో జీవితాన్ని గడిపి ఉంటే దానికి తగిన ప్రతిఫలం లభించే రోజు కూడా రాబోతుంది. అదే సమయంలో ఎవరైతే ఏళ్ల తరబడి మిమ్మల్ని వేధించారో, మీ మార్గాన్ని అడ్డుకున్నారో, మోసంతో మీ జీవితంలో ఆటంకాలు సృష్టించారో వారి లెక్క కూడా ఇప్పుడు తేలబోతుంది.
వారిపై కూడా శనిదేవుడి న్యాయం అమలు కాబోతుంది మరియు మీరు ఇదంతా మీ కళ్లతో చూస్తారు. మిమ్మల్ని ఏళ్ల తరబడి ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష ఎలా పడుతుందో చూసి మీరే నమ్మలేరు. కానీ ఇదంతా కర్మల న్యాయం. దీని నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఈ సమయంలో మీరు మీ జీవితం నుండి మిమ్మల్ని వెనక్కి లాగే ప్రతి వ్యక్తి నుండి విముక్తి పొందబోతున్నారు. ఇకపై మీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ అడ్డంకులన్నిటి నుండి విముక్తి పొందుతున్నారు. ఇది శనిదేవుడి ప్రతి అడుగుల్లో మీతోనే ఉండే ఘడియ. భగవంతుడు తోడుగా ఉన్నప్పుడు ఏ అడ్డంకి మీ మార్గాన్ని ఆపలేదు. భగవంతుడు ఎవరితో ఉంటారో వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి పడగొట్టలేదు. ఏ పరిస్థితులు వారిని ఆపలేవు కూడా. మరియు ఇప్పుడు అదే శక్తి మీ జీవితంలోకి రాబోతుంది మరియు ఈ రాబోయే 24 గంటల్లో మీకు స్వయంగా అనుభవం అవుతుంది. ఈ ప్రత్యేక సమయంలో మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ మీరు సానుకూల మార్పులను చూస్తారు. ఏ పనులైతే చాలా కాలంగా అడ్డంకులు వస్తున్నాయో అవి ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఏ రంగాల్లో అయితే విజయం మీకు దూరంగా ఉందో అక్కడ ఇప్పుడు విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. ఎక్కడైతే నష్టాలు జరుగుతూ వచ్చాయో అక్కడ ఇక నుండి మీకు లాభం మరియు సమృద్ధి లభిస్తాయి. ఎక్కడైతే మీ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతున్నారో అవే ఇప్పుడు మీ విజయ వేదికగా మారబోతున్నాయి మరియు విజయమాల మీ మెడలో శోభనిస్తుంది. శనిదేవుడు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రతి మలుపుల్లో మీతో నిలబడుతున్నారు. ఒకవేళ మీరు చాలా కాలంగా మీ కెరియర్ లేదా వ్యాపారం గురించి ఏదైనా మంచి అవకాశం కోసం చూస్తుంటే అవకాశం ఇప్పుడు మీ జీవితంలో తలుపు తడుతుంది. కెరియర్ రంగాల్లో కూడా అపూర్వమైన పురోగతి యోగాలున్నాయి మరియు వ్యాపారం చేసే వారికి సమయం అత్యంత లాభదాయకంగా మారుతుంది. మీ వ్యాపారంలోని ఆటంకాలు ఇబ్బందులు శనిదేవుడి కృపతో తొలగిపోతాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయం శుభ సంకేతాలు అందుతాయి. కుటుంబ పరంగా కూడా ఈ సమయం అత్యంత నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ముఖ్యమైన కుటుంబ నిర్ణయం గురించి ఆలోచిస్తుంటే ఆ నిర్ణయం మీ జీవితానికి కొత్త దిశను ఇచ్చేదిగా ఉంటుంది. అయితే నిర్ణయం తీసుకునేటప్పుడు మీ పెద్దల సలహా తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే వారి అనుభవం మీకు అమూల్యమైనది. ఒక సరైన నిర్ణయం మిమ్మల్ని శిఖరాలకు చేరుస్తుంది. ఒక తప్పుడు నిర్ణయం సమస్యలను తెస్తుంది. అందుకే మంచి చెడుల విచక్షణ అవసరం. ఇంటి సమస్యల వల్ల నిరాశ చెంది ఉంటే ఇప్పుడు పరిష్కారం లభించబోతుంది. చాలా మంది ఇంటి సమస్య వల్ల నిరాశ చెందారు కానీ ఆ సమయం మూసిపోతుంది. కోర్టు కేసు లేదా చట్టపరమైన వివాదం ఉంటే మీకు ఉపశమనం లభిస్తుంది. సంబంధాల్లో వచ్చిన బీటలు తొలగిపోతాయి. మళ్లీ కలయికలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటారు. సంతానం నుండి గొప్ప విజయం లేదా సౌఫల్యం వల్ల ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు మీ ఇంటికి ఆనందం తిరిగి రాబోతుంది. ప్రేమికులు మరియు వివాహితులకు కూడా ఈ సమయం సుఖంగా ఉంటుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఉన్నత పదవి మరియు గౌరవం లభిస్తాయి. ఇప్పుడు మొదటిగా తెలుసుకుందాం, కాళికాదేవి అపార కృపతో మీకు ఏ శుభ సంకేతాలు అందబోతున్నాయి. అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం మీ వ్యాపార జీవితంపై పడుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం కోసం చూస్తుంటే ఆ సమయం దగ్గర పడింది మరియు కాళికామాత ఆశీస్సులతో మీ గౌరవం పెరగడమే కాకుండా మీకు ఉన్నతి పదవి లభిస్తుంది. మీరు ఊహించిన విషయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. కుటుంబంలో ప్రేమ అవగాహన పెరుగుతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. న్యాయం విషయంలో కూడా మార్గం సుముఖమవుతుంది. మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. కానీ వీటన్నిటిని శాశ్వతంగా పొందడానికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయం ఎంత శుభప్రదమో అంత సున్నితమైనది కూడా. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కాళీమాత వారిపై ఆగ్రహంగా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి శిక్ష పడడం ఖాయం. భయం చెందవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే దేవి క్రోధం ఇప్పుడు మీ చుట్టూ రక్షా కవచంలా ఉంది. సానుకూల ఆలోచనలతో ఉండండి. వచ్చే రోజుల్లో మీ ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ మరియు కుటుంబం అన్ని బాగుంటాయి. మీ జీవితం ఇప్పుడు విజయాల దిశగా సాగుతాయి. మరి స్నేహితులారా, ఇది చాలా శుభ సమయం. అయితే గత 12 ఏళ్లుగా మీ జీవితంలో ఒక దివ్య దేవత నీడ ఉందని, అది మిమ్మల్ని పదే పదే సంక్షోభాల నుండి కాపాడిందని తెలుసుకోవడం ముఖ్యం. అది ఒక సాధారణ శక్తి కాదు. అది మీ ప్రాణాలను 4 సార్లు కాపాడింది. అది కూడా ఆ ప్రమాదం గురించి మీకు తెలియని సమయంలోనే. ఆ దేవత అదృశ్య రూపంలో మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది. కానీ ఒకవేళ మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ దేవతకు కోపం రావచ్చు. అది జరిగితే జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఆ దేవత ఈ కార్యకలాపాలను గమనిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆ దేవత ప్రసన్నంగా ఉంటే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. అదే రుష్టమైతే సమస్యల గుట్టలు ఎదురవుతాయి. ఇప్పుడు మీరు మరొక విషయం అర్థం చేసుకోవాలి.
మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. అతను మిమ్మల్ని ఆపడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఆర్ అక్షరంతో మొదలవుతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో కలిసి అతను మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాడు. మీ ఇంట్లో ప్రతికూల శక్తిని నింపడానికి చెడు ప్రయోగాలు కూడా చేయించాడు. దీని ప్రభావం మీపై కనిపిస్తుంది మరియు అవి మీపై రాకుండా ఉండాలంటే ఇంటిని గంగాజలంతో శుద్ధి చేయండి. ఇది ప్రతికూలతను తొలగిస్తుంది. అలాగే ఇల్లు పవిత్రం కాగానే లక్ష్మీదేవి, దుర్గామాత, కాళీమాత మరియు గణేశుడు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఆర్థిక పరిస్థితి, కుటుంబం మెరుగుపడుతుంది. మంగళ గ్రహం యొక్క గమనంలో జరుగుతున్న మార్పు కూడా మీ జీవితంలో అత్యంత లాభదాయకంగా నిరూపించబోతుంది. ఈ మార్పు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా మీ జీవితంలోని అన్ని మార్పులకు కారణం కావచ్చు. ఈ రాబోయే 24 గంటల్లో మీకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మరియు మీరు చేసే ప్రతి పనిని చాలా ఆలోచించి అర్థం చేసుకొని చేయాలి. ఏ విషయంలోనూ తొందరపాటు లేకుండా నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తున్న ఆ వ్యక్తి యొక్క కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఆరక్షణం గల వ్యక్తి, ఒకవేళ మీ పరిచయంలో అటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తికి దూరంగా ఉండండి. చూడండి, మీ జీవితంలో రాబోయే ఈ మార్పులు మీ శ్రద్ధ మరియు భక్తిపై ఆధారపడి ఉంటాయి. భగవంతుడిపై విశ్వాసం ఉంచండి మరియు మీ కర్మలను సరైన మార్గంలో ఉంచుకోండి. ఆ వ్యక్తి మీ విజయాలను చూసి లోపల కుళ్ళిపోతున్నాడు. కానీ ఇప్పుడు శనిదేవుడి కృప మీపై ఉంది కాబట్టి ఆ శక్తులు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు చేయవలసిందల్లా భక్తుడిపై అచంచలమైన నమ్మకం ఉంచడం మరియు ఈ వీడియోలో చెప్పినట్టుగా మీ ఇంటిని శుద్ధి చేసుకోవడం. భగవంతుడు మీపై తన కరుణను చూపిస్తాడు. చూపిస్తారు. మీ జాతకంలో ఇప్పుడు రాజయోగం మొదలవుతుంది. ఏ పనులైతే ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉండిపోయాయో అవి ఇప్పుడు వెన్నెల్లో వెలుగులా పూర్తవుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కే ఘడియలు ఇవే. మీ కుటుంబం నవ్వులతో పూయబోతుంది. భవిష్యత్తులో మీకు ఎటువంటి కష్టం రాకుండా ఆ శనిదేవుడు రక్షగా ఉంటాడు. చివరిగా ఒక మాట, ఎప్పుడూ అధైర్యపడకండి. భగవంతుడి న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం మాత్రం జరగదు. ఈ సందేశం మీకు చేరిందంటే అది భగవంతుడి సంకల్పం అని అర్థం చేసుకోండి. మీ జీవితం ఈ క్షణం నుండే వెలుగు వైపు ప్రయాణిస్తుంది. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.